ఉందో ఈ షాప్కి వీధి సోలబడిందో అది రీసెంట్గా ఒక 6 నెలల క్రితం ఫ్లాట్స్ కోసం వేరే వాళ్ళు అక్కడ స్థలం పర్చేస్ చేసి అక్కడ ఫ్లాట్స్ కోసం ఒక దారి ఏర్పాటు చేశారు. అంతకుముందు 6 నెలలకు ముందు ఇక్కడ రోడ్డు లేదు, అంటే ఈ వీధి సోల లేదు. 6 నెలల తర్వాత ఈ వీధి సోల తీయడం జరిగింది. అంటే వీధి సోల ఎప్పుడైతే కొన్ని ఫ్లాట్స్కి దారి ఇచ్చారో అప్పుడు ఈ షాపులకి తగలడం స్టార్ట్ అయింది. 6 నెలల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే మనం ఆయన ఇమీడియట్గా ఖాళీ చేసేయండి అని మనం చెప్పలేదు, కాకపోతే ఉండండి అని కొన్ని రెమెడీస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైనా అసలు వీధి సోల వీధి పోటు ఎందుకు మంచిది కాదనే పాయింట్లో మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను. వీధి సోల కానీ వీధి పోటు కానీ మన గృహానికో వ్యాపార సంస్థకో ఉన్నప్పుడు ఆపోజిట్లో వచ్చే వారి యొక్క ప్రతి వక్ర దృష్టి కూడా ఆ రోడ్డు మీద వచ్చేటప్పుడు స్ట్రైట్గా మన గృహం కానీ మన వ్యాపార సంస్థ కానీ కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి దృష్టి ఎంతో కొంత మన గృహాన్ని కానీ వ్యాపార సంస్థను కానీ చూడడం జరుగుతుంది. అంటే ఇలా చూడడం వల్ల ఏంటి ఇబ్బంది అని మీరు నన్ను అడగవచ్చు. ఇప్పుడు అంటే ఇంకో రకంగా వేరే ఉద్దేశంతో అనుకోకండి. ఒక స్త్రీ సౌందర్యవతి రోడ్డు మీద నడిచినప్పుడు ఒకరు చూసి ఏమనుకుంటారు, పద్ధతిగా ఉందనుకుంటారు. ఒకరు మంచి దృష్టితో చూస్తే ఇంకొక వ్యక్తి చెడ్డ దృష్టితో చూస్తాడు. అంటే ఇక్కడ ఒక స్త్రీని మంచిగా చూస్తారు, కొంతమంది చెడ్డగా చూస్తారు. అలాగే చెడు ఆలోచనతో, అలాగే మన ఇంటిని అంత వీధి పోటులో నుంచి వీధి సోల నుంచి నడిచి వచ్చే వ్యక్తి మన గృహాన్ని చూసినప్పుడు దృష్టికోణంలో అది ఏమవుతుందంటే మంచిగా చూసేవారు ఉంటారు, చెడుగా చూసేవారు ఉంటారు. సో మెయిన్గా వీధి పోటు వీధి సోల ఉన్న ఇంటికి మెయిన్ నరదిష్టి అంటే దృష్టి దోషం పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. చాలామంది అసలు ఈ వీధి సోల లేకపోతే వీధి పోటు తీసుకోవద్దు అనడానికి రీజన్ ఏంటంటే ఇవండి.